సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త మద్యంకి సంబంధించి పాలసీకి సంబంధించి షాపులు కేటాయింపుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే ఇక్కడ నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించింది. రేపటిలోగా గవర్నర్ ఆమోదం తెలిపితే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ అయితే చేయబోతోందన్నమాట. సో ఇలా అయితే ఇందులో 34 షాపులు కలుగీత కార్మికులకు కేటాయించున్నారు. రిజర్వేషన్ కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాలో ఏ మేరకు ఉన్నారనే అంశంపై కూడా ఆరా తీస్తుంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికన మద్యం షాపులు అయితే ఎక్సైజ్ శాఖ అయితే రిజర్వ్ చేయబోతుందన్నమాట. సో ఏది ఏమైనా మనకి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత షాపులను అయితే మద్యం అక్కడి నుంచి అయితే తక్కువ రేటుకి అయితే అందబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.